వేదిక మీద ఉన్న పెద్దలకి ఇవాళ ఆదివాసీల మీద జరుగుతున్న యుద్ధాలు అంతం కావాలని, అంతర్యుద్ధం అంతం కావాలని, శాంతి నెలకొలాలని కోరుకుంటున్న మీ అందరికీ. సోనీ గారు మాట్లాడుతూ బస్తర్ బచావో అని అడిగినారు మనల్ని. ఆమె చాలా కాలంగా భారతదేశాన్ని అడుగుతున్నది. ఈ సమస్య ఏమో భారతదేశ ప్రభుత్వం మావోయిస్టుల సమస్యగా చెప్తున్నది. మావోయిస్టులని మార్చి 16 వరకు వచ్చే సంవత్సరానికి అంతం చేస్తా అని అమిత్ షా గారు అంటున్నారు. కానీ పౌర సమాజం అనేది శాంతిని కోరుకునేది కాబట్టి, బాధితులందరూ ఆదివాసీలు కాబట్టి, మావోయిస్టులకి లేదా ప్రభుత్వానికి జరుగుతున్న ఘర్షణల్లో చాలా విషయాలు ఇమిడి ఉన్నాయి కాబట్టి మనం ఒక జోక్యం చేసుకొని కనీసం శాంతి నెలకొల్పడానికి, చర్చలు జరగడానికి మాట్లాడుకుందామనే సమావేశాలు జరుగుతున్నాయి. ఇక్కడ శాంతి కమిటీ జస్టిస్ చంద్రకుమార్, హరగోపాల్ సార్, అట్లాగే వీళ్ళంతా కలిసి, జంపన్న వీళ్ళంతా కలిసి ఒక ప్రయత్నం చేసినారు. దాని నుంచి మావోయిస్ట్ పార్టీ ప్రకటన కూడా వచ్చింది. తర్వాత ఇవాళ భారత్ బచావో ఒక ప్రయత్నం చేస్తున్నది. వాళ్ళకి ముందుగా అభినందనలు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారం జరిగినప్పుడు అక్కడ జరిగిన దౌర్జన్యం మీద, పర్యావరణం నష్టం మీద సుప్రీంకోర్టు మొన్న ఒక వ్యాఖ్యానం చేసింది. వందలాది బుల్డోజర్లు వచ్చి అక్కడ ఉంటే అక్కడ ఆ శబ్దాలకి పక్షులు, జంతువులు బెదిరిపోతుంటే, కుక్కలు వాటి వెంటబడుతుంటే మా హృదయం ముక్కలైపోయింది అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కానీ ఒక వెబ్సైట్లో బస్తర్ నుంచి వచ్చిన ఒక స్టోరీ, ఏదో పండుగ జరుగుతుంటే టీనేజ్ పిల్లలు, ఒక 20 మంది టీనేజ్ పిల్లలు ఎన్కౌంటర్ ప్రారంభమైంది. వాళ్ళందరూ కాసగడ్డిలోనో కోసగడ్డిలోనో అక్కడ ఉండి ఒక పెద్ద గడ్డిలో దాక్కున్నారు. ఆ పిల్లల్లో 6 మంది చనిపోయినారు. దీనికి ఒక పోలిక ఉంది. ఇక్కడ చిన్న అరణ్యాన్ని ధ్వంసం చేసినందుకు జింకలు అవన్నీ చనిపోయినాయి కుక్కల బారిన పడి. అక్కడ 7,000 ఎకరాల పైబడిన చాలా అతిపెద్ద, భారతదేశంలో అతిపెద్ద అటవీ ప్రాంతాలలో మనుషుల వేట జరుగుతున్నది. ఇది ఒక కఠినమైన వాస్తవం. పేరు మావోయిస్టుల మీద యుద్ధం కావచ్చు, మావోయిస్ట్ ముక్త్ భారత్ కావచ్చు, కానీ బస్తర్లో కానీ, దంతెవాడలో కానీ, ఛత్తీస్గఢ్ మొత్తంలో జరుగుతున్నంతా కూడా 3 విషయాలు. గ్రౌండ్ రియాలిటీ ఏంటి? గ్రౌండ్లో ఏం జరుగుతున్నది? అక్కడ పారామిలిటరీ, పోలీసులు, తర్వాత సల్వాజూడం కాలం నుంచి వస్తున్న ఒక సంప్రదాయంగా డిఆర్జీ, ఈ 3 ఫోర్సెస్ కలిసి 6-7 మందికి ఒక పోలీసులాగా వ్యవస్థ నడుస్తున్నది. దీనివల్ల ఏమవుతుంది గ్రౌండ్ రియాలిటీలో? ఒకటి, మనకు తెలుసు, మనం తెలంగాణ పక్కనే ఉన్నాం కాబట్టి చాలా కాలంగా అక్కడి నుంచి వలసలు వస్తున్నాయి. ఇది స్థాపితం. అక్కడి నుంచి బయటపడే పరిస్థితి. ఆదివాసీలు, మూలవాసులని మనం చెప్పుకునే వాళ్ళు అక్కడ బతికే పరిస్థితి లేదు. రెండవది హింస. ఈ హింసలో ఒక్కొక్కసారి 40 మంది, 30 మంది, 20 మంది. ఈ చనిపోతున్న వాళ్ళందరిలో మావోయిస్టులు ఎందరు? చనిపోతున్న వాళ్ళని సరే, మనం మావోయిస్టుల హక్కుల గురించి అట్లా ఏకపక్షంగా జీవించే హక్కు, అభిప్రాయాలు ఉన్నందుకు చంపడము, ఆయుధాలు పట్టుకున్నందుకు చంపడము, ఇతర నాగరిక పద్ధతులు ఉంటాయి కదా అని కూడా మాట్లాడడం లేదు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నది ఏమిటంటే 300 మంది ఆదివాసీలు ఈ ఎన్కౌంటర్లలో చనిపోయినారని ఒక వార్తలు వస్తున్నాయి. విచ్ ఈజ్ ఫ్యాక్ట్. ఒకటి నిర్వాసితులు కావడము, ఒక దిక్కు హింస, రెండవ వైపు అక్కడ బతకలేని ఒక అనిశ్చిత పరిస్థితి. ఇది ఇవాళ మనం ఆదివాసీలకు ఇస్తున్న కానుక. ఇది గ్రౌండ్ రియాలిటీ. ఈ గ్రౌండ్ రియాలిటీలో మనలాంటి వాళ్ళు చూస్తూ ఉండాలా?
సరే నేను అది కూడా మాట్లాడడం లేదు. హక్కులు, రాజ్యాంగము, మీరు రాజ్యాంగం ప్రకారం నమ్మి మీరందరూ రాజ్యాంగం ప్రకారం పనిచేయండి, చట్ట ప్రకారం పనిచేయండి అని కూడా అడగడం లేదు. ఎందుకంటే ఇప్పుడున్న వ్యవస్థకి, కేంద్ర ప్రభుత్వ వ్యవస్థకు రాజ్యాంగం మీద నమ్మకం లేదు, నిజమే, తెలుసు అందరికీ. దాని మూల సూత్రాలు తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. అట్లనే మరోవైపు వాళ్ళు ఎవరైతే ముక్త భారత్ చేద్దాం అనుకుంటున్నారో మావోయిస్టులకు కూడా రాజ్యాంగం మీద ఏమంత నమ్మకం లేదు, గౌరవం లేదు. వేరు వేరు కారణాల వల్ల వారు రాజ్యాంగాన్ని నమ్మరు. కానీ ఈ కాన్ఫ్లిక్ట్లో బాధితులు ఎవరు, ఈ సంఘర్షణలలో బాధితులు ఎవరు, మనం దాని గురించి పట్టించుకుందాం. ఎందుకంటే సోనీ విజ్ఞప్తి చేసింది మనకి. ఆమె అక్కడి నుంచి వచ్చిన భూమిపుత్రిక. ఆమె ఏమన్నదంటే బస్తర్ని బచాయించండి అని అడుగుతున్నది ఆమె. సరే, మనం సుదూర ప్రాంతంలో ఉండవచ్చు, కానీ మనం ఇక్కడ అనుభవించి ఉన్నాం కాబట్టి ఈ విషయాలన్నిటి వల్ల మనం దాని గురించి మాట్లాడదాం. మాట్లాడకపోతే నిజంగానే కేవలం మనం పర్యావరణ ప్రేమ, జంతు ప్రేమ, వీటిని మాత్రమే మిగిల్చుకోగలం, మనుషుల మీద ప్రేమను మిగిల్చుకోలేం. పౌర సమాజం అనేది నిజంగానే శాంతి అనేదాన్ని ఎందుకు కోరుతున్నది అనేది అర్థం చేసుకుంటే తప్ప ఇది అర్థం కాదు. రెండో వైపు ఏం జరుగుతున్నది, చర్చలన్న ప్రతిసారి మనకి ఈ మధ్యలో ఇక్కడ ఒక మేధావుల మీటింగ్ జరిగింది. వాళ్ళు కూడా మేధావులే కాబట్టి వాళ్ళు పూర్తిగా నక్సల్బరీ రాజకీయాలకు వ్యతిరేకమైన వాళ్ళు, నక్సల్బరీ విశ్వాసాలకు వ్యతిరేకమైన వాళ్ళు, సాయుధ పోరాట పంథా ద్వారా ఈ ప్రభుత్వాలు మారడం ఇవన్నీ ట్రాష్ అని అనుకునే వాళ్ళ మీటింగ్ ఒకటి జరిగింది. వాళ్ళు ఏమంటారు, ప్రధానంగా చర్చల ప్రతిపాదనంతా కూడా నక్సలైట్లు బలహీనపడ్డప్పుడు, ఈ బలహీనపడ్డ సమయాలలో ఇట్లాంటి బయట ఉన్న ఆర్గనైజేషన్స్ తోటి వాళ్ళు ఒక ప్రతిపాదన ఇస్తారు, చర్చలు అంటారు. ఈ చర్చలన్న తర్వాత వచ్చిన వెసులుబాటును ఉపయోగించుకొని బలపడతారు అనేది పెద్ద మనుషులందరూ మాట్లాడినారు. ఫ్యాక్ట్ అది, నిజమా? 2004లో ఇక్కడ చర్చలు జరిగినాయి. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పీపుల్స్ పవర్ పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున వచ్చి ఇక్కడ హైదరాబాద్లో చర్చలు జరుగుతుంది. ఆ చర్చల పర్యవసానం చాలామందికి తెలుసు. ఏమిటంటే ఆ చర్చల తర్వాత ఆ పార్టీ నల్లమలలో లేకుండా పోయి మరింత సుధార ప్రాంతాలకు విస్తరించాల్సి వచ్చింది. అంటే అర్థం ఏమిటి, చర్చల తర్వాత బలపడడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తే ఆ బలపడ్డది ఎవరు? ప్రభుత్వం బలపడ్డది. ప్రభుత్వం అన్ని రకాల బలపడి ఇక్కడ రాజకీయాలే లేకుండా పోయే పరిస్థితి కూడా వచ్చింది. అంటే ఎందుకు ప్రచారం చేస్తున్నారు అట్లా? నిజానికి వెసులుబాటు కోసం నక్సలైట్లు ప్రయత్నం చేస్తున్నారా, మనం అందరం వాళ్ళ కోసం ప్రయత్నం చేస్తున్నాం అనేది ఇక్కడ కాదు. మనం నిజంగానే ఒక స్పిరిట్ మిగిలి ఉన్నది కాబట్టి, ఆదివాసుల మీద జరుగుతున్న ఒక యుద్ధాన్ని అంతం చేయాలనుకుంటున్నాం కాబట్టి, అట్లాగే అక్కడ జరుగుతున్న కాన్ఫ్లిక్ట్లో శాంతి కావాలి కాబట్టి మనం అడుగుతున్నాం. ఇది మన బాధ్యత. ఎందుకు బాధ్యత అంటే నిజానికి రాజ్యాంగపరమైన వ్యవహారాలు మాట్లాడడానికి కూడా మనం అంటలేము. అదంతా ఒక కాన్ఫ్లిక్ట్ జరుగుతున్నది, మీరు ప్రశాంతంగా ఉండండి. ఎందుకు అడుగుతున్నామంటే ఎప్పుడైతే శాంతి ప్రయత్నాలు ఇక్కడ ప్రారంభమైనావో, ఆ ప్రారంభమైన తర్వాత మావోయిస్ట్ పార్టీ నుంచి సరైన ప్రతిస్పందన వచ్చింది. కాల్పుల విరమణ పాటిద్దాం, ఒక శాంతియుత వాతావరణాన్ని కల్పించడానికి ముందు ఒక అనువైన వాతావరణాన్ని కల్పించుకుంటే చర్చలు సాధ్యమే అనేది ఆ ప్రకటన సారాంశం. నిజానికి వాళ్ళ నుంచి ఒక సూచన వచ్చింది. ఈ సూచన వచ్చిన దానికి విరుద్ధంగా ఇద్దరు ప్రముఖులు, కేంద్ర ప్రభుత్వం తరఫున హోంమంత్రి, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం తరఫున అక్కడ విజయ్ శర్మ, ఇద్దరూ మాట్లాడినారు. వాళ్ళిద్దరు అడిగిన విషయం ఏమిటి? వాళ్ళిద్దరు అడిగిన విషయం ఏమిటంటే ఆయుధాలు వీడండి, జనజీవన స్రవంతిలో కలవండి. జనజీవన స్రవంతిలో కలిసిన తర్వాత చర్చల అవసరం ఉండదు. జనజీవన స్రవంతి అనే దాంట్లోకి వచ్చిన తర్వాత ఆయుధాలు విడిచిపెట్టిన తర్వాత చర్చల అవసరం ఉండదు. దానికి చర్చలు చేయాల్సిన పని కూడా ఉండదు. ఎందుకంటే దాని తర్వాత వచ్చే పునరావాసాలు, నేపాల్లో లాగా మిలిటరీలో చేర్చుకోవడం, ఇట్లాంటి ఏదో ఉంటాయి కథలు తప్ప అది నిజానికి అట్లా ఉండదు. దాని తర్వాత నిజానికి లొంగిపోండి లేదా చచ్చిపోండి అనే విషయం. ఈ లొంగిపోండి లేదా చచ్చిపోండి అని అంటే అర్థం ఏమిటి? మీరు లొంగిపోతారా లేక చచ్చిపోతారా మీ ఇష్టం, తెలుసుకోండి. దీని సారాంశాన్ని సోరీ ఆమె మాటల్లో బ్రహ్మాండంగా చెప్పినారు. లొంగిపోతే ఏమవుతుంది? అక్కడ ఉన్న వాళ్ళందరూ మావోయిస్టులా? కాదు కదా. ప్రభుత్వ లెక్కలే చెప్తున్నాయి. ఇంకా 100 మంది మిగిలినారు, 1000 మంది మిగిలినారు, 2000 మంది మిగిలినారనే ప్రభుత్వ లెక్కలు. మావోయిస్టులు అంటే 1000 మంది అని మిగిలినారని. మిగతా లక్షలాది మంది లొంగిపోవడం అంటే అర్థం ఏమిటి అంటే సోరీ మాటల్లోనే
లొంగిపోయిన మావోయిస్టులు అనే దాన్ని సుప్రీంకోర్టుకు చూపించిన తర్వాత జరిగే పరిణామాలను ఆమె చెప్పినారు. మనం విని ఉన్నాం. అంటే భవిష్యత్తులో ఏం జరిగిపోతున్నాయి. ఇట్లాంటి పరిస్థితులలో ఒకవైపు పౌర సమాజం చేస్తున్న ప్రయత్నాలను కూడా శంకిస్తున్న ప్రయత్నాలలో మనం ఎట్లా చేయగలం దీన్ని? మావోయిస్టులు సిద్ధంగా ఉన్నారు, ప్రభుత్వం సిద్ధంగా లేదు. కానీ 2 స్టేట్మెంట్ల తర్వాత కూడా 2 ఎన్కౌంటర్లు జరిగినాయి. 3 ఒకసారి చనిపోయినారు, 2 మొన్న చనిపోయినారు. ఈ 5 ఎన్కౌంటర్ తర్వాత కూడా దీన్ని ఎట్లా ఆశాభావంగా ముందర తీసుకుపోవడం? నిజంగానే మన దగ్గర ఉన్న బలమే ఉంటుంది. నిజానికి చాలామంది మధ్యలో రాస్తున్నారు. దాని తర్వాత జరిగిన పరిణామం నిజానికి తెలుగునాట అని ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే, కొందరు ఒక 200 సంస్థలు కలిసి నేషనల్ లెవెల్లో ఒక ప్రయత్నంగా ఒక స్టేట్మెంట్ చేసినారు. కానీ ఈ చర్చలకు సంబంధించి కానీ, ఆదివాసులకు సంబంధించి కానీ, లేదా మావోయిస్ట్ పార్టీ ఇవాళ ఉన్న స్థితి గురించి కానీ, రెండింటినీ శాంతి రూపంలో తేవడానికి కానీ ఏ ప్రయత్నము జరగలేదు. తెలుగునాట ఉండే ఒక చైతన్యం వల్ల, తెలుగునాట ఉండే ఒక పౌర సమాజం బలం వల్ల ఈ చర్చలు ఇక్కడ గాఢంగా జరుగుతున్నాయి. చాలామంది రాస్తున్నారు వీటి మీద. ఎట్లా దీన్ని ఒక చర్చల టేబుల్ దాకా తీసుకురాగలం? నిజానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. నాగాలాండ్ కావచ్చు, మనం ఉండే ఈశాన్య రాష్ట్రాల్లో జరిగిన చర్చలు కావచ్చు, ఈ చర్చలతో పాటుగా విదేశాలలో జరిగిన చర్చలు కాబట్టి, కొలంబియా లాంటి చోట్ల ఫాక్ ఇట్లాంటి ఆర్గనైజేషన్స్తో చర్చలు జరిగినాయి. అంతర్జాతీయ సంస్థలు, చివరి క్యూబా లాంటి దేశాలలో చర్చలు జరిగినాయి. వాళ్ళతో చర్చలు జరిగిన పరిణామాలు ఉన్నాయి. వాళ్ళు వీళ్ళకంటే ఇవాళ మావోయిస్టులని మనం చెప్తున్న దానికంటే బలంగా ఉన్న ఒక సైన్యానితో చర్చలు జరిపినారు. వాళ్ళు నేపాల్లో జరిగిన పరిణామాలు చూడండి, చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. దాని మీద ఒక డాక్యుమెంటరీ ఉంది, చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. వాళ్ళు మిలిటరీ మీద దాడి చేసేంత శక్తివంతులు మావోయిస్టులు. మిలిటరీ మీద దాడి చేసిన తర్వాత కూడా చర్చలు జరిపి, అంతర్జాతీయ యుఎన్ఓ ద్వారా చర్చలు జరిపి వాళ్ళు చివరికి ఆశ్చర్యంగా మావోయిస్ట్ సరే వచ్చినారు, వాళ్ళు ఏదో సిద్ధపడ్డారు, వీళ్ళేదో సిద్ధపడ్డారు. వాళ్ళు తర్వాత వచ్చిన తర్వాత పునరావాసాలలో మావోయిస్టులను మిలిటరీలో చేర్చుకున్న చరిత్ర కూడా ఉంది. ఇదంతా జరిగిన పరిణామాలు. మనం ఇవన్నీ అంటలేం. మొదటి ఒక చర్చల టేబుల్కి రండి. అక్కడ మానవహరణం జరుగుతున్నది. ఈ మానవహరణం జరగడం వల్ల మేము ఎవరిని అనడం లేదు, మేము తటస్థులుగానే మాట్లాడుతున్నాము. నిజమే, అది తటస్థతే ఇది. ఎందుకంటే చర్చలు ఎందుకు జరగాలంటున్నాం? ఇవాళ అక్కడ ఛత్తీస్గఢ్లో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా మనం చెప్పుకోవాలంటే, కొంతనన్నా తెలివిడి ఉన్న వాళ్ళందరికీ అర్థమయ్యే విషయాలు ఏమిటంటే, ఆదివాసుల నేల కింద ఉన్న ఖనిజాలకు కొరకు జరుగుతున్నది కదా, మార్కెట్ కోసం జరుగుతాయి కదా ఇట్లాంటి అంతర్యుద్ధాలు కానీ యుద్ధాలు కానీ, మార్కెట్ కోసం జరుగుతున్నాయని అది కూడా అంటలేం మనం. సరే మీరు ఎందుకోసం చేస్తున్నారో అవసరం లేదు, కానీ ప్రజలకు ఉండే జీవించే హక్కును కాపాడండి. ఈ కాన్ఫ్లిక్ట్స్లో మావోయిస్టులకు లేదా మీకు జరుగుతున్న యుద్ధంలో ప్రజలు మరణిస్తున్నారు, ఆదివాసులు మరణిస్తున్నారు. వాళ్ళు మరణించకుండా చూడండి. వాళ్ళు మరణించకుండా ఉండడానికి ఒక టేబుల్ దగ్గర రండి, మీరు చర్చలు జరపండి. ఇప్పటికే మావోయిస్ట్ సిద్ధపడ్డారు కనుక, ఇప్పటికే మావోయిస్టులు చాలా కేటగిరికల్లీ మాట్లాడుతున్నారు కనుక, కాల్పుల విరమణ గురించి వాళ్ళు 2 ప్రకటనలు చేసినారు. కేటగిరికల్లీ ఏది కాల్పుల విరమణకు సంబంధించినవి, అట్లాగే రాజ్యాంగ విలువలకు సంబంధించి దానిలో ప్రస్తావించినారు. అదే రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉండే ప్రభుత్వాలు కాబట్టి తప్పనిసరిగా మీరు రాజ్యాంగాల మీద ప్రమాణం చేసి ప్రభుత్వాలలో ఉంటారు కాబట్టి, మావోయిస్టులు రాజ్యాంగాన్ని ధిక్కరించవచ్చు కూడా, వాళ్ళకు ఉన్నారు. వాళ్ళు కాదు, వాళ్ళు రాజ్యాంగం ప్రకారం ప్రమాణం చేసి మన ముందరికి లేరు. వాళ్ళకు రాజకీయ విశ్వాసాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ విశ్వాసాలని వాళ్ళు వదులుకోవడము లేదా ఆయుధాలతో లొంగిపోవడం ఇట్లాంటి షరతులు కాకుండా ప్రాక్టికల్గా ఉండే అక్కడ శాంతి నెలకొల్పడానికి కావాల్సిన షరతులతోటో, లేకపోతే అక్కడ కావాల్సిన వాతావరణం ఏర్పరచడం ద్వారానో, లేదా ఒక సంసిద్ధత వ్యక్తపరచడం ద్వారా ఒక టేబుల్ దిగి రావాలనేది ఇక్కడ ఉన్న వాళ్ళందరి కోరిక. నిజానికి ఎవరి పక్షము వహించడానికి ఇక్కడ ఎవరు అంత శక్తివంతులం కాదు. అటు మావోయిస్టుల పక్షం వహించడానికో, ఇటు ప్రభుత్వం తరఫున మాట్లాడడానికి అంత శక్తివంతులం మనం కాదు. పౌర సమాజం అంతా శక్తివంతంగా ఉండదు. కానీ ఒక మానవ హరణాన్ని ఆపడానికి, అక్కడ జరుగుతున్న పరిణామాల్ని, హింసని ఆపడానికి, అక్కడ జరుగుతున్న నిర్వాసితత్వము, అనిశ్చితిని ఆపడానికి మనం ఈ ప్రయత్నాలు చేస్తున్నామని గుర్తుపెట్టుకోవాల్సి ఉన్నది. కానీ చాలా కాలం మారిన తర్వాత ఇవాళ ఎందుకు ఇంత ఆటంకంగా ఉన్నది? మావోయిస్టు సిద్ధపడ్డా ఎందుకు రావడం లేదు? వాళ్ళు బలహీనపడ్డాడని భావిస్తున్నారా? లేదా ఇది వెసులుబాటు కోసం వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలని భావిస్తున్నారా? లేదా
అంతిమ యుద్ధం ఏదో చేద్దాం, నిజంగానే 16th దానికి ముందో మనం వీళ్ళని నిర్మూలిద్దామని అనుకుంటున్నారా? ఇది ప్రభుత్వం ఈ ఆలోచనలు చేస్తే మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. నిజానికి అంతకుముందు కోర్టులన్నీ కూడా ప్రతిహింసలకు సంబంధించి కానీ, హింస ఎవరు చేస్తున్నారు, ప్రతిహింస ఎవరు చేస్తున్నారు అనే దానికి కానీ, రాజకీయ అభిప్రాయాలు కలిగి ఉండడం అనేది నేరం కాదనడంలో కానీ, ఇది వాక్ స్వాతంత్రంలో భాగము అశాంతి అనేది కానీ, ఈ అశాంతి మన లక్షణం అనేది కానీ ఇంతకుముందు కోర్టులకు కూడా అభిప్రాయాలు ఉండేది, తీర్పు కూడా వచ్చినాయి. అంటే మన రాజకీయ విశ్వాసాల వల్ల మనం నేరస్తులం కాదు, మన రాజకీయ కార్యాచరణ ద్వారా కావచ్చేమో. సాయుధ పోరాటం అంటే సాయుధ పోరాటం చేస్తే కావచ్చేమో, కానీ సాయుధ పోరాట రాజకీయాల మీద విశ్వాసం ఉంటే కాదనే తీర్పు కూడా వచ్చినాయి. కానీ కాలం మారింది. ఎప్పుడైతే ఈ ప్రభుత్వం వచ్చిందో, ఈ ప్రభుత్వం నిజానికి మన్మోహన్ సింగ్ మొదలుపెట్టినాడు అంతర్గత శత్రువు వామపక్ష తీవ్రవాదులని. ఈ ప్రభుత్వం దాన్ని చివరిదాకా తీసుకెళ్ళి అంతర్గత శత్రువులు ప్రధానం, ఈ అంతర్గత శత్రువుల ఆలోచనలు ప్రధానం, ఈ ఆలోచనలే దేశానికి ప్రధానం అని చెప్పిన వాళ్ళు ఈ దోవల్ లాంటి రాజకీయవేత్తలు, వాళ్ళ వల్ల వచ్చిన సలహాదారులు, వాళ్ళ వల్ల వచ్చిన అభిప్రాయాలు. అందువల్ల ఏమంటున్నారు, ఇట్లా ఉండడం కూడా అర్బన్ నక్సల్ తత్వం అనేది. మనం అడుగుతున్నది ఆదివాసుల గురించి, ఆదివాసులలో ఈ హింస వల్ల ఏర్పడిన పరిణామాల గురించి అయితే అక్కడ జీవితం నాశనంగా అవుతుందని మనం కోరుకుంటే మీరు కూడా అర్బన్ నక్సల్ అంటే మనం ఏం చేయలేం. ఎందుకంటే అంతకంటే అన్యాయమైన మాట ఇంకొకటి ఉండదు. నిజానికి భారతదేశపు ఆత్మ, ఈ భారతదేశపు వాక్ స్వాతంత్ర హక్కు అశాంతిలో ఉంది. అశాంతి మన హక్కు, అశాంతి గురించి అడగడం మన హక్కు. అశాంతి నుంచి వచ్చే విప్లవాలు కావచ్చు, అశాంతి నుంచి వచ్చే ఆందోళనలు కావచ్చు, అది వాక్ స్వాతంత్రంలో అంతర్భాగమైనవి. అది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ప్రభుత్వాలు. మనం ఏం తప్పు చేయడం లేదు. భారతదేశంలో ఆలోచించేవాళ్ళు, భారతదేశంలో కనీసం మనుషుల గురించి పట్టించుకునేవాళ్ళు, పర్యావరణాలు 1,00,000 విషయాలు చెప్పొచ్చు కాక మనుషులే చచ్చిపోతున్నప్పుడు పట్టించుకునేవాళ్ళు ఈ భారతదేశపు ఆత్మలాగా నేను భావిస్తూ మనం అందరం ఈ ప్రయత్నాన్ని ముందుకు తీసుకుపోదాం. అది ఎట్లున్నా కూడా ఇది వాక్ స్వాతంత్రంలో అంతర్భాగం కనుకనే ఈ ప్రయత్నాల్ని మరింత చేసి మావోయిస్టులు సిద్ధపడరు కనుక కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధపడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.